బ్రతకాలని మంచి మనసున పెంచాలని సిలువల నీవే మరణించి సిలువల నీవే మరణించి చీకటిలో కాంతి రేఖవై గుండెలో దివ్యవా నీ నామమే నా గానం విదితము కాదు ఇలలో ఎవరికి వివరించదని పావన రూపం హృదయమే వేడుకోవలసిందిగా మనం చేసుకున్నాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమాశ్చర్యమైన మా పరలోక తండ్రి, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడైన మా ప్రభా, మానని తండ్రి, మార్పు లేని తండ్రి, ఎప్పటి నుంచే స్థిరపరిచే మహోన్నతమైన మా తండ్రి, ఈ ఘనమైన నామములకు యేసుక్రీస్తు నామములో మా తండ్రి వందనాలు ఉన్నాం. ఈ ప్రియ సేవకులు తండ్రి దేవుని గిరిచేసి గారి తండ్రి పిలుచుకుని దేవుని యొక్క సంవత్సరం పిలుచుకున్నారు. ఆయన మీ వందనాలు. మీ దాసులు తన సేవ ముగించుకొని తండ్రి మీ తండ్రిలో నమ్మకం శాంతించుకుంటారా మా ప్రభావ విడిచిపెట్టినటువంటి మీ పాఠశాలను విశ్వాసందరూ తండ్రి పేరు పేరు తీసుకుని బయటపడ్డారని వందనాలు. వారి పంచాయతీ సంఘములు దీవించుకుని ఆయన వందనాలు. మనందరూ తండ్రి పేరు పేరు దీవించుకుని ఆయన వందనాలు. వాటిని మీ దాసు శివశక్తి మరుగుపరిచి మీరు మహిళలు మరి వందనాలు తెలియజేసుకుంటున్నాం. నామములో గుర్తించి ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం గారికి కుటుంబ పక్షాన సంఘ పక్షాన ప్రభు నా వందనాలు తెలియజేస్తున్నా. సమయంలో మరి ప్రాముఖ్యమైన సమయంకి వచ్చేసాం. దైవజనులు రెవరెండ్ కొలుగుపూడి సైమన్ గారి 21వ సంస్కరణ ప్రార్థనా సమావేశం. మరి అంతేకాకుండా మరి శాంతిదూత క్రైస్తవ పత్రిక 12వ వార్షికోత్సవం జరిపించుకోవటం కూడా ఎంతో సంతోషకరమైంది. కనుక అంతేకాకుండా మరి ప్రాముఖ్యంగా మనందరం కూడా ఈ స్థలం దేవుని సన్నిధానంలో ఉన్నాం కనుక మరి దైవజనుల నామంలో రెవరెండ్ సైమన్ మెమోరియల్ ప్రేయర్ హాల్ అని మరి ప్రారంభోత్సవం చేసిన 7వ వార్షికోత్సవం జరిపించుకోవటం కూడా మనకు ఎంతో సంతోషకరమైంది. కనుక ఈ సమయంలో మరి ఈ ప్రేయర్ హాల్ స్థాపించడానికి కారకులు అంతేకాకుండా మొట్టమొదటి సంఘ కాపరిగా మరి మన మధ్య మరి ఉండి వెళ్ళారు మరి రెవరెండ్ ఎం ఈజరాజయ్య గారు. ఈరోజు మన మధ్య ఎంతో సంతోషం. కనుక వారి ఈ సమయంలో మరి కుటుంబాలకు సంబంధించి ప్రాముఖ్యమైన రోజు అయితే జనవరి 23 మరి క్రైస్తవ ప్రపంచానికి, వర్తమాన క్రైస్తవ ప్రపంచానికి అదొక ప్రాముఖ్యమైన రోజుగా ఉంది. జనవరి 23న మరి ఒరిస్సాలో మరి ఆస్ట్రేలియా మిషనరీ గారు గ్రహం స్టైన్స్ గారిని మరి కొన్ని దుష్ట శక్తులు మరి ఆయన చంపడం జరిగింది. ఆయన ఇద్దరు పిల్లల్ని కూడా మరి సజీవ దహనం చేసిన రోజు జనవరి 22 రాత్రి సమయంలో, అంటే తెల్లవారి 23వ తారీఖు. మరి ఆ ప్రత్యేకమైన సందర్భాన్ని కూడా పురస్కరించుకొని ఇక్కడ హాజరైన మనం మరి దయచేసి ఒక 2 నిమిషాల పాటు మరి ఆయన ఆత్మశాంతికై లేచి నిలబడి ఆయన శ్రద్ధాంజలి ఘటిద్దాం. అదే సమయంలో యేసు ప్రభు ఆయన ఆత్మకు శాంతినిస్తారు. మరి పాస్టర్ మొద్దకాయ గారు వచ్చి మరి 1 నిమిషం మౌనంతో గ్రహం సైన్స్ ని మరి దారుణంగా హతమార్చి మరి తమ రాక్షసత్వాన్ని చాటుకున్నటువంటి వారిని సైతం క్షమించే గుణం మరి క్రైస్తవులకు ఉందని సైన్స్ గారి మరి సత్యమనే ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మరి మీడియాలో ఆమె చెప్పడం కూడా జరిగింది. మరి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళని క్షమించడం. మరి అటువంటి ఉదాత్తమైనటువంటి చరిత్ర కలిగినటువంటి మరి వర్తమాన హతసాక్షి గ్రహం స్టైన్స్ గారికి మరి 1 నిమిషం పాటు మనం మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని
మరి భగవంతుని ప్రార్థన చేద్దాం. దయచేసి ఒక నిమిషం తర్వాత మొదటి గారు ఇక్కడ లేనట్లయితే మరి పాస్టర్ తిమోతి గారు వచ్చి ఆ ప్రత్యేకమైన ప్రార్థన నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. మరి దయచేసి అందరం కళ్ళు మూసుకొని స్టైన్స్ గారి ఆత్మశాంతికై ఒక నిమిషం పాటు మనం మౌనంగా ఉన్నాం. ఆ తర్వాత మంగళగిరి పాస్టర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పాస్టర్ పి తిమోతి గారు వచ్చి మరి ప్రత్యేకమైన ప్రార్థన చేస్తారు. సర్వకృపానిధియు సకలాశీర్వాదములకు కారణభూతమైన మా పర్లకు తండ్రి, నీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రాలను ఆశ్రయిస్తున్నాం. ప్రాముఖ్యంగా నాయన ఈ లోకయాత్ర ముగించినటువంటి ఆయన సాక్షిగా ఉన్నటువంటి దైవజనులు గ్రామశ్రేణి గారిని జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఆమెను పెట్టుకున్నాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వదకరమైన లేఖనాలు చెప్పిన రీతిగా నేను భయభక్తులు నిలిపి సేవా తాత్పర్యంతో మా మధ్యకు వచ్చి ఈ భారతదేశంలో తన ప్రాణాన్ని పెట్టినటువంటి దైవజనులు గ్రామశ్రేణి గారిని బట్టి నీకు ఆచరిస్తున్నాం. ప్రభు వారి కుటుంబానికి నీ శాంతి, సంతోషము, సమాధానము మీరు అనుగ్రహింపచేసినందుకు నీకు వందనాలు. ఆయన ఎందరైతే ఆ యొక్క తప్పు విమోచన దాయిచ్చమని కోరుతున్నాం. కడుగులను యేసు నీకు వందనాలు. ఏ హస్తాలైతే అతన్ని హతమార్చాయో ఆ హస్తములు నీ యొక్క సువార్తను ప్రకటించినట్లు నీకు కృపా సాయం దాయిచ్చండి. స్తెఫను మానవులకు సాక్షి అయినటువంటి సౌలును పౌలుగా మార్చిన దేవుడు, గ్రామస్థైన్ యొక్క మానవులు పాలుభాగిస్తున్నటువంటి మానవులకు కారకులైనటువంటి దారా సింగ్ అతని యొక్క అనుచరుల బృందాన్ని మీరు దర్శించి నీ గొప్ప కార్యాన్ని జరిగించమని కోరుతున్నాం. నాయన మా దేశంలో నీ శాంతి, సమాధానం అనుగ్రహింపచేయండి. నాయన నీ దాసుని యొక్క మానవును బట్టి ఎట్టి దోష శిక్ష ఈ ప్రాంతంలో కలుగుతున్నట్లు, మా దేశంలో కలుగుతున్నట్లు నీ ప్రత్యేక కృప చేత మమ్మల్ని బలపరిచి ఇంకా నాయన మీరు ఇచ్చిన ఆయుష్ కాలంలో నీ దాసులుగా ఈ భారతదేశంలో పనిచేస్తున్న ప్రతి వారికి నీకు కృపాక్షములు అనుగ్రహింపచేసి మీ నామానికి మహిమ చేసుకునమని, ఈ ముందున్నటువంటి సర్వమంతులకు కూడా నీ అధ్యక్షత వహించమని యేసు క్రీస్తు అది శ్రేష్టమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. విగ్రహాలు కట్టి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగాను ఈ కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా సంవత్సరం 21 సంవత్సరాల క్రితం చనిపోయిన సైమన్ పాస్టర్ గారి జ్ఞాపకార్థ కూటం ఈ ప్రేయర్ హాలు ఓపెన్ చేసినటువంటి రోజు ఇవన్నీ అవసరమా అనిపిస్తుంది. అవసరమేనా నిజంగా? నేను అడిగే మాట మీకు అందరికి వినపడుతుంది అనుకున్నా. అవసరమా అనిపిస్తుంది. ఇదంతా మరి 21 సంవత్సరం క్రితం చనిపోయిన దైవజనుని అది చాలా వ్యతిరేకమైన మాటలు ఉన్నాయి ఆ వచనంలో. నీతిమంతుల పేరు జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అని, భక్తిహీనుడి పేరు అసలు వాడి పేరు ఎందుకు అనవసరంగా మాట్లాడదాం అని అంటారు కొందరు. మాటలు నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అని ఉంది కదా. వారి కుమారులు రూపస్ గారు దాన్ని వారి తండ్రి గారిని గుర్తు చేసుకునే సందర్భంగాను, అదే సమయంలో ఇదే రోజు మాసపత్రిక రిలీజ్ చేయటం, ఇదే రోజు చర్చిని ఓపెన్ చేయటం ద్వారా అది పర్మనెంట్ అయిపోయింది ఆ రోజు. అలా మన గురించి చెప్పుకోవడానికి ఏమైనా ఉందా అనేది ఈ రోజు మనం గుర్తుంచుకోవాలి. కొందరి గురించి చెప్పుకుంటారు ఏమనంటే, అమ్మో మా నాన్న వస్తేనే మా ఇంట్లో వాళ్ళందరికీ భయం అండి అంటారు. అంటే అంత గందరగోళం ఉంటుంది ఇల్లు అని అర్థం. ఒకసారి వీధిలో తిరిగే పిల్లలకు విజయవాడలో హాస్టల్ ఒకటి ఉంది. ఒక అబ్బాయిని ఇంటర్వ్యూ చేశారు. వాడిని ఏం చేస్తారు, చివరిలో ఏం చేస్తారంటే డబ్బులు అడుగుతాడు తుడిచినందుకు, అది శుభ్రం చేసినందుకు.
ఇష్టం వచ్చిన వాళ్ళు వేస్తాను, కానుక ఇస్తారు, లేకపోతే మరి ముందు వస్తుంటాను. ఆ అబ్బాయిని ఇంటర్వ్యూ చేస్తే చెప్పాడు ఏమనంటే, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, నీకు తల్లిదండ్రులు లేరా అంటే అతను ఇచ్చిన మాట ఏంటంటే, నాకు మా తల్లిదండ్రులు ఉన్నారండి, కానీ వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటుంటే మా ఎదురుగానే ఆ ఇంట్లో ఉండే కంటే రైల్వే స్టేషన్ లో ఉండటం మంచిదని నేను బయటకు వచ్చాను అన్నాడు. అది భార్య భర్తలు పోట్లాడుకుంటుంటే నేను కథ కాదు చెప్పేది, జరిగిన విషయాన్ని చెప్తున్నాను. మా నాన్నగారు మా అమ్మగారు ఉన్నారు, బ్రతికే ఉన్నారు, మంచిగానే ఉంటది, మాకు తిండికి ఏలోట్లేదు, కానీ మా ఇంట్లో ఉండే కంటే వాళ్ళకి గొడవ పడేటప్పుడు ఉండే కంటే రైల్వే ప్లాట్ఫారం బాగా ప్రశాంతంగా ఉంటుంది అని అలా వెళ్ళిపోయిన పిల్లలు ఉన్నారు. మనం చనిపోయిన తర్వాత మన పిల్లలు ఒకవేళ జ్ఞాపకాన్ని కూటం పెట్టాలనుకుంటే, అమ్మో మా అమ్మ మహా గయ్యాలిదని మన గురించి సాక్ష్యం చెప్తారా, లేకుంటే మా నాన్నగారు నిజంగా ఆదర్శవంతంగా జీవించారు అని సాక్ష్యం చెప్తారా? అది ప్రశ్నించుకోవటానికి 21 సంవత్సరాలు దేవుని భయం అనే ఆ జీలు మనకు ఉండాలి, మన పిల్లలకు కూడా ఉండాలి. అలా ఉంటే మరి మనం చనిపోయిన తర్వాత కూడా మన పిల్లలు దాన్ని ఏమని చెప్పుకుంటారు అనడానికి ఈరోజు మనం ఒకసారి పరిశీలించుకుంటాం. తర్వాత దీనికి ఈ పరిస్థితి ఎందుకు ఇలా సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటారు, ఈ రూపస్ గారికి అసలు ఎంత నష్టపడి ఉంది. నేను మంగళగిరిలో ఉండగా ఒక పాస్టర్ గారు నన్ను కలిశారు. మంగళగిరి ఆయన కాదు, బయట ఆయన చాలా మంచి తెలుగు కలవాడు, బీటీ చేశాడు ఆయన. ఆయన అన్నారు, రూపస్ గారు ఏంటంటే అసలు మాకేమి సహాయం చేయరు అంటే నేను అన్నాను, అంటే ఏంటి మీ ఉద్దేశం వారి విషయంలో అంటే ఆయన అన్నారు కదా, చాలా డబ్బు ఉందండి ఆయనకు, అసలు నాకేమన్నా స్పాన్సర్ చేస్తారేమంటే చేయట్లేదన్నాడు. చాలా డబ్బు ఉందంటే మరి ఇల్లు కట్టే వాస్తు ఏంటో తెలియదు, కానీ అంతకుముందు ఈ ప్రేయర్ హాల్ లేనప్పుడు కూడా ఇల్లు చూడగానే ఏదో మిషనరీలు ఉండ బిల్డింగ్ అన్నట్టు బంగ్లా అన్నట్టు ఉంటదేమో. మంచి తెలియగలవాడు, అనాకారి కాదు నాతో చెప్పింది. చాలా డబ్బు ఉంటుందండి ఆయనకు, మాకు స్పాన్సర్ చేయొచ్చు కష్టం అన్నాడు. స్పాన్సర్ చేసి అంత డబ్బు ఉంటుందని అనుకున్నాను. ఇదివరకు పూర్వం నేను సైమన్ నాయ్ గారు ఉన్నప్పుడు, సైమన్ భాష గారు ఉన్నప్పుడు వచ్చాను. నేను చిన్నతనం వల్ల లేకపోతే నిజంగా అప్పుడు అలా ఉండేదో నాకు తెలియదు, కానీ కొద్దిసేపు మాట్లాడుతూ ఉండి నాకు అప్పుడు అది దేవుని సన్నిధి లాగా ఉంది. నేను అక్కడ ఆ రూమ్ నేను మర్చిపోలేకపోతున్నాను. నేను అప్పుడు మరి తెలుగు తక్కువగా ఉండటం వల్ల, లేదా ఆత్మ సంబంధమైన ఈ అభివృద్ధి లేకపోవడం వలన, లేకపోతే అప్పుడు వారే అలా చేశారా అంటే నిజంగానే అప్పుడు అలా ఉండేదన్నా. వీళ్ళందరూ అప్పుడు ఎవరి భయంలో ఉన్నారు. ఆ రూమ్ లో నాకు ఇప్పటికీ ఆ సీన్ బాగా గుర్తనమాట. వాళ్ళు టీ చెప్పారు మాస్టర్ గారికి, టీ రాకపోతే నేను ఏ లోకంలోనో ఉన్నట్టు అనిపించింది. ఇంటి నిండా పుస్తకాలు, ట్రాక్స్ అవన్నీ ఉంటాయి. ఒకవేళ నాతో మాట్లాడిన అతను అవన్నీ డబ్బులు అనుకుంటాడేమో అనుకున్నా నేను. అది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలాంటిదంటే, నాకు వాళ్ళతో పరిచయాలు ఏర్పడిన తర్వాత రూపస్ గారితో ప్రార్థన నడిపించడానికి పరిచయం అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు వాళ్ళతో కలిసిపోయిన తర్వాత నాకు కవర్లో డబ్బులు కాళ్ళకు పెట్టి లోపయ్యాను. నాకు వాళ్ళ పరిస్థితి తెలుసు కనుక నేను అన్నాను కదా, కాళ్ళకి ఇస్తే నేను రానన్నా, మరి ఇష్టం నేను తీసుకోమంటే కిందంతా తీసుకొని వెళ్ళిపోతాను, కాళ్ళకి ఇవ్వకపోతే నేను వస్తాను, కంటిన్యూ చేస్తానన్నా. వారి ఆర్థిక పరిస్థితి తెలుసు. ఇలా ఎందుకు ఏర్పాటు చేశారు అని అంటే, దేవుని యొక్క సువార్త సేవ ఈ విధంగానైనా జరగటానికి. అంతేకాదు ఈసారి ప్రత్యేకత ఏంటి అంటే, ఈ విశ్వాసులే, చర్చి విశ్వాసులందరూ కలిసి ఇలా కూటమి ఏర్పాటు చేసుకోవాలి. పైగా వాళ్ళ కుటుంబానికి సంబంధించిందే కాదు, ఇది చర్చికి సంబంధించింది కూడా అని వాళ్ళందరూ కూర్చొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఖర్చులు వాళ్లే భరించి ఈ ప్రార్థన కూటాన్ని ఏర్పాటు చేశారని చూస్తున్నారు. అది చాలా సంతోషం. అది వారి కుటుంబానికి సంబంధించింది కాకుండా మన చర్చికి సంబంధించిందని వాళ్ళు ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం ఉంది. ఆ తర్వాత ఈ ప్రేయర్ హాల్ కట్టిన రోజు ఇది, ఈ రోజు
ఈ కుమారులందరూ మంచి టాలెంట్స్ ఉన్నాయి, వాళ్ళు మంచి రచయితలు. అయితే లోకస్ గారు హైదరాబాద్ లో వెళ్ళి ఏదో ఒక విధంగా అక్కడ ఏది చేసి వచ్చిన దర్శనం ఉండి ఆ దర్శనానికి లోబడి వాళ్ళ బ్రదర్స్ ఎంతో ఒత్తిడి చేసినా మరి హైదరాబాద్ వెళ్ళడానికి అంత ఇష్టపడకుండా ఆ సేవను కొనసాగించాలని వాళ్ళు తీర్మానం తీసుకున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో మంచిగానే జీవించవచ్చు, కానీ దేవుని సేవ చేయటం అనేది ఒక ధన్యత. ఏమీ లేదు, ఆర్థిక పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేని పరిస్థితుల్లో వారు దేవుని సేవకు సమర్పించుకున్నారు. దేవుని సేవకు సమర్పించుకొని కుటుంబ ప్రార్థన పెట్టడం జరిగింది. నన్ను అన్నారు, బ్రదర్ మీదండి నాకు నేను రచయిత రాయగలను కానీ మాట్లాడలేను, దేవుని వాక్యాన్ని చెప్పలేను. నాకు నేను ఇంకా దేవుళ్ళ నడిగా ఆత్మీయంగా ఇంకా ఎదిగి వాక్యం అనేది బాగా తెలుసుకునే వాళ్ళకు సహాయం చేయాలన్నారు. సో ఆలస్యంగా ఒకరు అలా కేవలం కుటుంబ ప్రార్థన చేసేటప్పుడు అది కుటుంబ ప్రార్థనలా ఉండేది. అలా ప్రారంభించబడి ఈ ప్రేయర్ హాల్ వేయడానికి ప్రార్థన చేసినప్పుడు ఊహించడం రీతిగా వాళ్ళ దగ్గర ఏమీ పని లేదు, వాళ్ళ పని డబ్బేం లేదు, ఊహించడం రీతిగా ఈ మందిరం నిర్మించడం జరిగింది, నిర్మాణం జరిగింది. దయచేసి గుర్తుంచుకోనండి, సహజంగా దేవుడి సంకల్పం ఉంటే డబ్బు ద్వారా కాదు, ఏ మనిషి ద్వారా కాదు అనడానికి ఈ మందిరం సాక్ష్యం నేను చెప్పగలను. మందిరం అయిపోయి పర్వాలేదు నడిపించబడుతున్న సమయానికి నేను మచిలీపట్నం వెళ్ళడం జరిగింది. మాకు మా సంఘం కంటే బాధ ఇది ఎక్కువైంది, ఎందుకంటే మా సంఘం విషయం తెలిసిన ఎవరైనా ఒకళ్ళు వస్తారు. కానీ ఇక్కడ సమస్య అయిపోయి లోపల గారు నేను సేవలు పట్టుకొని కూర్చున్నాను. ఏంటి ఇది నిజంగా దేవుని పని చేయటానికేనా అనిపించింది, దేవుని పని జరుగుతా అనిపించింది. నేను వెళ్ళిపోయిన తర్వాత కొన్ని నెలలు మాత్రం అప్పుడప్పుడు రావడం జరిగింది. ఇక్కడికి మరలా నేను రాలేదు. ఆ తర్వాత ఇక్కడ మొట్టమొదట ఇది నిజమేనా అని ఇన్ని ఒడిదుడుకులు జరుగుతూ జరగటం దేవుని చిత్తమే అనటానికి రుజువు ఏంటంటే వారికి వారుగా నేను ప్రభు నమ్ముకున్నాను, బాప్తిస్మం పొందాలని. అందరు చూస్తుండగా తాను నిలబడి దేవునికి అంకితం చేసుకొని బాప్తిస్మం తీసుకున్నాను. ఇక్కడ ప్రార్థన చేసే వాళ్ళు మరి స్వర్లత టీచర్ గారు ఉన్నారు, వారి కుటుంబంలో అద్భుతాలు జరిగినాయి. చాలా మంది కుటుంబాలు అలా జరుగుతున్నాయి. పట్ల వారికి ఉన్న సమర్పణ ఇవన్నీ కలిసి మందిరం వేయించినాయి. కానీ మందిరం స్థలం అంతా వాళ్ళ 5గురికి ఈ స్థలం బ్రదర్స్ అందరికి. ఆ విషయంలో కూడా దేవుడు చాలా గొప్ప కార్యాలు జరిగించాడు. అంటే దేవుని చిత్తం ఏంటంటే ఇక్కడ ప్రార్థన జరగాలనేది దేవుని చిత్తం. ఆ విధంగా ప్రభు మరి అనేక మంది ఈ స్థలంలో ప్రార్థన చేయటం, దేవుడు అద్భుతాలు చేయటం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో సాతాను యొక్క కుయుక్తులను ఎదిరించి ఇంకా అనేక మంది ఇక్కడికి వచ్చే వాళ్ళు అది దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో 14-15 వచనాలు చూద్దాం. 14 చదవండమ్మా. 7వ అధ్యాయం 14. చదవండి. దానిని ఆలకించును, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును అని ప్రభు ఈ మందిరానికి ఈ స్థలానికి ఎలా మనం ఉండాలి అనే తీర్మానం చేసుకోవడానికి ఈరోజు బర్త్డేస్ అనగా మ్యారేజ్ డేస్ అనగా ఈ డెడికేషన్ డేలు ఎందుకు మనకు ఉపయోగపడతాయి అంటే గత సంవత్సరం మన సంఘంలో జరిగిన సేవ ఎలా ఉంది, దాంట్లో ఒకవేళ ఒక్కొక్కసారి ప్లస్ మైనస్లు ఉంటాయి, ఒక్కొక్కసారి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి ఆశీర్వాదకరమైన సంఘటనలు కూడా జరుగుతుంటాయి. ఈ రోజు తీర్మానం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఆ పొరపాట్లు జరిగిన వాటిని విడిచిపెట్టాలి, ఇంకా ఆశీర్వాదకరంగా జరిగిన వాటిని ఇంకా మనం ఎక్కువగా వాటిని అనుసరించడానికి ఈ రోజు తీర్మానం చేసుకోవాలి. అందుకు ఈ ప్రతిష్ట ఆరాధన రోజు మనకు చాలా ప్రాముఖ్యమైంది. ఆ విధంగా నూతన తీర్మానంతో
సంఘం అంతా నిలబడాలని ప్రతి విధమైనటువంటి శాతాల యొక్క కుయుక్తులను మనం వాటిని విడిచిపెట్టి వాటిని ఎదిరించి సంఘం అంతా భవిష్యత్తులో ఇంకా అనేక మందికి ఆశీర్వాదకాలు పొందినట్లుగా మీరందరూ ప్రార్థన చేయాలని సంఘం అంతటిని మరి ఒకసారి కోరుతూ ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు హృదయపూర్వకమన్న తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ప్రభు ఉద్దేశమైంది కనుక ఈరోజు మనందరము వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ సేవ ఫలిస్తుందని ప్రభును మహిమపరుస్తున్నాము. ప్రభు చిత్తం మన పట్ల నెరవేరుస్తుంది కనుక మనం ప్రభువుకు లోబడి అయితే మా ప్రభా నీ యొక్క జీవ వాక్కులు ఇక్కడ వినిపింపబడుతున్నాయో మీకు తెలిసయ్యున్నది. దైవజనులు సోదరులు సైమన్ గారు తండ్రి మీరు తీర్చుకున్నారు నాయన. మీ చిత్త ప్రకారము మా ప్రభా ఈ లోకమును విడిచి ఉన్నాడు. మా ప్రభు
కుటుంబం ఎడల మీరు ప్రేమ కనికరము చూపించి వారికి ఇచ్చిన మనసును బట్టి ప్రభువా నీ అమూల్యమైనటువంటి సందేశములను వినిపింపజేయటానికి ఎంతో మంది దైవజనులు తండ్రి ఈ స్థలములకు పిలిచి నీ యొక్క వాక్కును వినిపింపచేయించుండగా సాతాను క్రియలను లయపరిచి ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకొనండి. కుటుంబములకు శాంతిని సమాధానమును అందించండి. చేరిన ప్రతి ఒక్కరిని మీ స్వాధీనములు ఉంచుకొని మా ప్రభువా మీ యొక్క జీవ వాక్కులను తండ్రి వినగలిగినటువంటి చెవులను గ్రహింపగలిగినటువంటి మనసును అందించి మా ప్రభు మీ చిత్తమైతే ప్రభువా దైవజనుల మాటలు బట్టి ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుటకు కలిగినటువంటి ప్రభు మనసును అందించమని ఈ మా ప్రభు మా రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ సభలో దేవుని మాటలు మనం వినబోయే ముందు మరి ప్రియ కుటుంబంలో దేవుడు ప్రేమించి ఆశ్రయించిన కుమారుడు నెయిల్ గారు మరి కొన్ని మాటలు మాట్లాడతారని అమ్మగారు మరి తెలియజేస్తున్నారు. గత సహోదరుల్ని ఆహ్వానిస్తున్నాను. మొత్తలో సింహాసనం ఆధీనమైన దేవ కృపామేడ కరుణామేడ దావీదు కుమారుడా పరిమళ నీ పాదములకు వేలాది వందనములు స్తోత్రములు. ఈ తరుణంలో నీ కుమారుడు దాసుడు మా తండ్రి సైమన్ గారి 21వ వర్ధంతి సందర్భంగా నన్ను ఇక్కడ నిలబెట్టిన సందర్భాన్ని బట్టి నీకు వేలాది వందనములు స్తోత్రం తెలుసుకున్నాను. The way in which you stand, me Lord, mighty God, this is your mighty Father, Master God, perfect God, Holy Spirit God, this is your mighty Father. Kanikaristu Swami, Kanikaristu Spirit God, oh Lord, please come down, Master God, perfect God. Naina, నన్ను మరుగును పరిచి నీ దాసుని స్మరించుకోవడానికి నువ్వు నా ఎడలు చేసిన మేలును పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ తరుణం కొరకు నీకు వేలాది స్తోత్రం తెలుసుకున్నాను సార్. దిస్ ఈజ్ యువర్ అపాయింట్మెంట్ గాడ్. నేను తలసలేదు నాయన. ఈ సమయాన్ని స్వాధీనపరచుకోండి. టేక్ ది ఎంటైర్ సిచ్యువేషన్ ఇన్ యువర్ మైటీ హ్యాండ్స్ ఫాదర్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ డౌన్. లార్డ్. యు ఆర్ సెన్సింగ్ యువర్ ప్రెజెన్స్ హియర్. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. 5, 6 or maybe 10. కానీ ఇప్పుడు 21వ వర్ధంతి సందర్భంగా దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడని నేను విశ్వసిస్తున్నాను. ఈ సందర్భంగా క్లుప్తంగా అంటే మాట్లాడాల్సిన వాళ్ళకి చాలా మంది ఉన్నారు. 4 మాటలు మాట్లాడి ముగిస్తాను. ఆదికాండం 15వ అధ్యాయం 5-6 వచనాల దగ్గర ఆయన వెలువలికి అతని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు మేరకుండి నక్షత్రంలో లెక్కించున్నవి నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం కట్టుకథలు కాదు. ఇట్స్ లైఫ్ హిస్టరీ. 5000 సంవత్సరాల క్రితం అబ్రహాముని దేవుడు పిలిచాడు. దానికి ముందు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువ చేస్తానన్నాడు. అబ్రహాం బయటికి తీసుకొచ్చాడు గుడారంలో నుంచి. పైకి చూడు ఆ విషయాన్ని నమ్మాడు. యెహోవా దేవుడు బయట నుంచి గుడారం నుంచి బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలంతా విస్తారంగా నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానన్నప్పుడు ఆ విషయాన్ని అబ్రహాం నమ్మాడు. దట్స్ మ్యాటర్. అప్పుడు ఆయనకి నేను ఎందుకు రావాలి, ఇక్కడ నాకు చాలా సుఖంగా ఉంది, చాలా హాయిగా ఉంది, నా సొంత ఊరు, సొంత ప్రజలు, ఆస్తి అంతా అన్నీ ఉన్నాయి, తల్లిదండ్రులు ఉన్నారు, భార్య ఉంది, సుఖమైన జీవితం, ఎందుకు నాయన, ఎందుకు ఏంటి అంటే మనమైతే అడుగుతాం, ఎందుకు లేని వాళ్ళు గొప్పెట్లో తీసుకోమన్నాడు. లెక్కించగలవా? లేదు ప్రభా, నా వాళ్ళు కాదు. ఎస్, ఇంతకీ నీ సంతానం అభివృద్ధి చేస్తాడు. ఎట్ ద టైం మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే అబ్రహాంకి సంతానం లేదు. 92వ సంవత్సరంలో భర్తకి 92 సంవత్సరాలు కురువృద్ధుడు, తేరా 80 సంవత్సరాలు వృద్ధురాలు.
ఆ సమయంలో యెహోవా దేవుడు నీకు సంతానాన్ని కలిగజేస్తానని అన్నాడు. చాలా ఆశ్చర్యపడింది, నవ్వింది. అడ్వర్టైజ్మెంట్ అది. కానీ ఇక్కడ ఏషియన్ పెయింట్ ఎవరంటే మనకు క్రీస్తు. మనం క్రీస్తు నమ్మితే మన జీవితాలు ఎప్పుడు వాడిపోవు, మన జీవితాలు ఎప్పుడు చిగురుస్తూనే ఉంటాయి. మరి మన ఆయన చెప్పాడు చిన్నప్పుడే మాకు, ఆయన సొంత ఇల్లు, సొంత ఊరు, సొంత స్కూల్, స్కూల్ హాయిగా ఉంది ఆయన జీవితం. ఒక ప్రణాళిక ఉంటుంది, ప్రతి ఒక్కరి మీద ఒక ప్రణాళిక ఉంటుంది. ఆదాము అవ్వాలని ఏదైనా పదంలో సృష్టించి పండుని ఆ ఒక్క పండుని తినొద్దన్నాడు. ఓకే, కానీ సెకండ్ ఎంటర్ అయ్యాడు, సర్పరూపంలో ఎంటర్ అయ్యాడు. ఆ పండు తింటే మీకు జ్ఞానం దొరుకుతుంది, తెలివి వస్తుంది, విజ్ఞానం వస్తుంది. టెస్ట్ చేశాడు, పడిపోయి తొందరపడి అవ్వ ఆ పండు తిన్నది, ఆదాము తిన్నాడు. కానీ తినకపోయినట్లయితే ఏం జరిగేది? దేవుడు చెప్పేవాడేమో ఫలానా టైంలో ఫలానా ఆ పండు నువ్వు తిను, అప్పుడు ఏం జరిగేదో. కానీ దేవుడు ఆజ్ఞ మీరాడు, ఇద్దరు మీరారు, అవ్వ మీరింది. ఫలితం ఏంటి? పురిటి నొప్పులు స్టిల్ కంటిన్యూ. నీకు పురిటి నొప్పులు కలుగుతాయి. నువ్వు దేవుడు ఆజ్ఞను మీరావు. సర్పానికి కాళ్ళుండే, నువ్వు కాళ్ళు పోయి నీ పొట్ట మీద పాకుతూ వెళ్తావు, మన్ను తింటావు. నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగు చేస్తాను. మానవులు నీ శిరస్సులు చితగొడతారు, నువ్వు మానవుడు పాదం కాటేస్తావు. వైరం అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. ఆ ట్రెడిషన్ పామును పూజించడం, చెట్టును పూజించడం అనే ట్రెడిషన్ అప్పటి నుంచి ఇప్పటికి కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం మనం నిరీక్షించకపోతే అలానే దొరుకుతాయి. అప్పటికే మనం ఉపేక్షించామనుకోండి, కానీ దేవుడు దెబ్బలు కొడతాడు, దెబ్బలేస్తాడు. దేవుడు 4 విధాలుగా మాట్లాడతాడు మనతో. మన పర్సనల్ బైబుల్లో వాక్యాన్ని చదువుతుంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఎందుకంటే సత్యమైన వాక్యం, సజీవ వాక్యం. దేవుడు ఈజ్ ఎ లివింగ్ వర్డ్, లివింగ్ గాడ్. మనకి డైరెక్ట్ కనెక్షన్ అది. దేవుడికి మనకి ఉన్న శాటిలైట్ కనెక్షన్ లాంటిది. వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆదివారం ఇక్కడ కొలిపేట ద్వారా మాట్లాడతాడు, పాస్టర్ గారి ద్వారా. 3వది పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, గలిబీలు చేసేస్తాడు. అటు ఇటు కలగడానికి వీలేదు. నా జీవితంలో అదే జరిగింది. 4వది అప్పటికీ వినలేదు అనుకోండి, ఇక వీడిని ఎట్లయినా పట్టుకోవాలి, వీడి మీద నాకు ఒక గురి ఉంది. అప్పుడు కూడా వినకపోతే డైరెక్ట్ నేరుగా మాట్లాడతాడు. వాయిస్ వినిపిస్తుంది, జరుగుతుంది. ఇది జరిగిన విషయాలు. ఆ విధంగా అబ్రహాముని ఆ ప్రణాళిక ప్రకారం ఆయన్ని అక్కడ వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకుని ఇచ్చాడు. అదే నేపథ్యంలో, అదే పరిస్థితిలో సైమన్ గారు కూడా మొత్తం వదిలేసి, ఆ ఊరిని వదిలేసి వెళ్ళిపోయాడు, రామాయపట్నం వెళ్ళిపోయాడు. సైతాన్ అప్పుడు ఎంటర్ అయ్యాడు. ఆదాము అవ్వల్ని ఏ విధంగా అటెంప్ట్ చేసింది, ఆ విధంగానే బంధుమిత్రులందరూ సైమన్ పిల్లలు కలవాడి అల్లాడిపోతావు, వెళ్ళొద్దు, ఏంటి పిచ్చి పట్టిందా, నీకు మంచి స్కూల్ ఉంది, మంచి ఇన్కమ్ ఉంది, ఎందుకు వెళ్తావు శోధించారు. నో, నేను దేవుడు నాకు పిలిచాడు, నేను వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. రామాయపట్నం వెళ్ళాడు. రామాయపట్నం వెళ్ళినప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు, ఆయన నూటంలో చెప్తుండేవాడు. ఒకసారి చెప్పాడు, దిగిరాల్లో ఆయన పెట్టి వెళ్ళారు. అంటే సొంత బంధువులు, బంధుమిత్రులు అందరూ వ్యతిరేకం. ఇది జరగకూడదు. జరిగితే ఒక భవిష్యత్తులో ఒక ఇది జరగబోతుంది, ఒక మహాసేవ జరగబోతుంది. ఆత్మల రక్షణార్థం ఈయన వెళ్తున్నాడు. నో, దీని ఎట్లయినా ఆపించాలి. మన సొంత వాళ్ళ చేతనే సాధారణ ప్రేరేపిస్తాడు. ఎందుకు వద్దు తనుగుడు, వద్దు వెనకలా గుంజుతారు. ఆ విధంగా చేసినప్పుడు దిగిరాల్లో ఆయన పెట్టి వెళ్ళిపోయారు, సెలవులు పెట్టారు. అక్కడ బంధువులే ఆయన్ని, చిన్న పిల్లవాడు, అన్నం వండమన్నారు. అది కట్టెలపై, గ్యాస్ స్టవ్లు కాదు, కిరోసిన్ స్టవ్ కాదు, బచ్చాగాడు అన్నం వండి గంజితో వరుస్తుంటే అది గంజి చేతి మీద పడిందంట. మొత్తం చర్మం లేకపోయింది, బొబ్బలు. అరే, ఈరోజు మీ నాన్న వస్తాడు, నో, ఈ విషయం చెప్పొద్దు. ఏదో కాఫీ తాగుతుంటే చేతి మీద పడినాయి అని చెప్పు అన్నారు. వచ్చాడు, ఆయన వచ్చాడు, కొడుకుని చూసుకోవడానికి వచ్చాడు.
చూశాడు. ఏంటన్నది అంటే కాఫీ పడి నాన్న ఏం లేదు. ఓకే అయిపోయింది. చూస్తున్నాడు. సాయంత్రం స్టేషన్కి వెళ్తుంటే నేను కూడా వస్తాను స్టేషన్కి ఎమ్మడి పడ్డాడు. ఎమ్మడి పడినప్పుడు ఆయనకి తెలుసు ఇక్కడ నా కుమారుడు నేను లేని సమయంలో ఏ విధంగా కష్టాలు పడుతుంది. చూశాడు. స్టేషన్లో అడిగాడు, నాయన ఏంటి నిజంగానే కాఫీ పడినాయా? లేదు నాయన, గంజి ఉంచుతుంటే కాఫీ వరుస అయిపోయాడు, ఏడ్చాడు. ఆయన అప్పుడు ఎత్తుకొని అయిపోయింది నాయన, ఇంకో కొంతకాలం మా అందరూ కలుస్తున్నాం, దేవుడి సేవ నిమిత్తం వెళ్ళాను నేను, తిరిగి వచ్చేస్తాం, అమ్మ వస్తుంది, అందరూ వస్తాం, మనం హ్యాపీగా ఉన్నాం అని ఆ రోజున ఆయన ప్రార్థన చేస్తుంటాడు. దుగ్గిరాల నుంచి రామాపట్నం వెళ్లే లోపు దేవుడిని అడిగి ఉంటాడు. ఎస్, రోషం గల దేవుడు ఇన్వాల్వ్ ఏమే ఆ దేవుడు ప్రేరేపణ చేస్తాను. అడ్రస్ ఇచ్చాడు. అప్పటి నుంచి 1956 నుంచి ఆయన చనిపోయేంత వరకు ఆయనకి ఏమాత్రం లోటు లేకుండా కవర్లు వస్తూనే ఉన్నాయి. హల్లెలూయా. అది దేవుని యొక్క పిలుపు ప్రకారం వెళ్ళిన వారికి, దేవుని చిత్తానుసారం నడిచిన వారికి జరిగే ఫలితం. అదే పేరు నాకు పెట్టాడు. అందరూ బంధుమిత్రులు అందరూ దేవుడి సేవకి వెళ్ళాడు, ఆయన ఏం చేస్తాడు అని వెక్కిరించిన వాళ్ళ నోట్లు మోయించాడు దేవుడు. రోజు పార్కెత్తు ఆయన చూసేవాడు. క్లాసిఫైడ్ యాక్ట్స్ రోజుకి 20, 30, 40, 50 తీసుకుని రాసేవాడు. నిజానికి మొయ్యాలన్న ఆయన ప్రతి అంగులో ఆయనకి తెలుసు. ఇక్కడ తర్వాత చిన్నసాంబయ్య, రాజశేఖర్ అందరూ క్రిస్మస్కి వచ్చేవాళ్ళు, హ్యాపీగా జరిగిపోయాయి. కానీ మేము ఏం చేసాం? ఆయన నీతిని ఎక్కలేదు. నేనేదో పేరు మార్చుకొని నీళ్ళు ప్రాంతం అయిపోయి హైదరాబాద్ లాగా ఒక బ్లెస్డ్ నేమ్ అది, నీళ్ళు కోడి అనేది. ఆయన పేరు నాకు పెట్టుకున్నాడు. వీడేదో చేస్తాడని, నా సేవను కంటిన్యూ చేస్తాడని ఆశపడ్డాడు ఆయన. కానీ నేను లెక్క చేయలేదు. వెళ్ళిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఒక జర్నలిస్ట్గా ఏదో మంచి ఉద్యోగాలు వచ్చినాయి. నా టాలెంట్స్ ఉన్న అదే టాలెంట్స్ ఇప్పుడు అనుకోని నేను ముందు మనం దేవుడిని కనపరచాలి. దేవుడిని కనపరచలేదు. కానీ రక్షణ ఆనందం లేదు. రక్షణ ఉంది, రక్షణ ఫ్రీ. దయచేసి గమనించండి. ఈ క్షణంలో ఎవరైనా వచ్చి ప్రభువా క్రీస్తు నిన్ను నా దేవుడిగా నేను స్వీకరిస్తున్నాను స్వామి కనికరించు అని అంటే ఎమ్మటే దిగిపోతాడు, రక్షణ ఇస్తాడు. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాం. కానీ బ్లెస్సింగ్స్ ఆర్ కాస్ట్లీ. రక్షణ ఆనందం అంత చిత్రగా రాదు, అంత తేలిగ్గా రాదు. రక్షణ చాలా ఉచితం. అది మన కోసం, ఈ లోకం కోసం ఆయన రెండు కాళ్ళు చేతుల్లో మేకులు పట్టించుకొని 39 కొరడ దెబ్బలు తిని మొల కిరీటం పెట్టుకొని పక్కలో బల్లెం కొట్టుకొని ప్రాణం అర్పించాడు. కానీ మనం ఏం చెయ్యం? ఆ రక్షణ ఇచ్చాడు, కానీ అక్కడ ఒక చిన్న లిటిగేషన్ పెట్టాడు. ఓకే రక్షణ ఇస్తున్నాం, కానీ రక్షణ ఆనందం మాత్రం అంత ఆయన అంత తేలికేవాడు. రక్షణ ఆనందం రావాలంటే నీకు డైలీ బైబిల్ రీడింగ్ ఉండాలి, పర్సనల్ ప్రేయర్ ఉండాలి, ఆత్మీయ సహవాసం ఉండాలి, ఉపవాసం ఉండాలి, విశ్వాసంతో సహవాసం ఉండాలి, ఆదివారం చర్చికి వెళ్ళాలి. దయచేసి గమనించిన ఆదివారం చర్చి, శనివారం చర్చిలు కాదు, పునరుద్ధారం దినం. ఆయన కన్య మేరీ గర్భంలో పరిశుద్ధాత్మ శక్తితో పుట్టాడనే విషయాన్ని ముందు గమనించాలి. చనిపోయి నీ కోసం సిలువ మీద రక్తం చిందించి 3వ దినమున పునరుద్ధానం ఆదివారం రోజున లేచాడనే విషయాన్ని గమనిస్తే చాలు, నీకు రక్షణ వచ్చినట్టే. సమయం 9 గంటలైంది. కొద్ది నిమిషాలు మాట్లాడుతుంది. నేను కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేయాలని పరిశుద్ధ గ్రంథంలో ఆశపడుతున్నాను. భోజన కార్యక్రమాలు ఉన్నాయి, జరగాల్సిన కార్యక్రమాలు కనుక కొద్ది నిమిషాలు సమయాన్ని పురస్కరించుకొని సమావేశం, తర్వాత శాంతిదూత క్రైస్తవ పత్రిక 2వ వార్షికోత్సవం, 3వది రెవరెండ్ సైమన్ మెమోరియల్ ప్రేయర్ హాల్ 7వ వార్షికోత్సవం. ఈ 3 విషయాల్లో ఒక విషయం మాట్లాడటం అయిపోయింది. మందిరాన్ని గురించి, 2వ విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. కొద్ది నిమిషాలు నేను మెమోరియల్ జ్ఞాపకార్థము లేక మరి 2వ విషయాన్ని గురించి మీకు మాట్లాడపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో చిన్న మాటను మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని
వ్రాయమని వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మన ఆయన కృపానిధి మీ పాదాలకు వందనాలు. ఈ రాత్రి కాలం మేము ఈ స్థలంలో ఎందు నిమిత్తమైతే కూడి ఉన్నామో మీరు ఎరిగి ఉన్నారు. ఈ స్థలంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరి పట్ల మీ యొక్క ఆశీర్వాదము, దీవెన, మీ ప్రసన్నత, మీ సన్నిధి మేమందరం అనుభవించడానికి మీరు అనుగ్రహించడానికి స్తోత్రం. మరి ప్రత్యేకంగా నాయన ఈ కూడి కారణమైన ప్రతి విషయాన్ని ప్రభావ మీరు మాకు జ్ఞాపకం చేస్తూ మీ వాక్యాన్ని, కొన్ని అనుభవాలను, కొన్ని ప్రత్యేకమైన విషయాలను మాకు బోధించి మేము మీ కొరకు నాయన జీవించడానికి మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రి కాలంలో కూడి ఉన్న మేమందరము మీ మాటలు కొద్ది నిమిషాలు వినాలని ఆశపడుతున్నాం. దయచేసి సహాయం చేయండి. చదువుకున్న లేఖన భాగము మా అందరికీ ఈ స్థలంలో కూడి ఉన్న మేమందరము మేలు పొందినట్లుగా మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాట్లాడి మమ్మల్ని పునరుజ్జీవింప చేసి మీ రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి కాలంలో మరి పాస్టర్ గారు, దైవ సేవకులు మరి సొంత ఉద్యోగాన్ని విడిచిపెట్టి చాలా కాలం దేవుని పనిచేసి చక్కని సేవను ప్రారంభించి మరి దేవుని పిలుపునందుకుని దైవ సన్నిధికి వెళ్ళినటువంటి దైవ సేవకులు సైమన్ గారిని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరం. ఎందుకంటే పుష్కర గ్రంథం ఒక మాట చెప్తుంది, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. నీతిమంతులైన వారిని జ్ఞాపకం చేసుకుని వారి పని, వారి జీవితం, వారి భక్తి, వారి యొక్క నడక, వారి యొక్క ప్రవర్తన, ఏ రీతిగా వారు చేసినటువంటి మంచి కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. దేవుని స్తోత్రం. మంచిది. నీతిమంతులు మరి ఎందుకంటే వాళ్ళు చాలా మంది బైబిల్లో ఉన్నారు. యేసుప్రభు నీతిమంతుడని చెప్పబడ్డాడు, దావీదు నీతిమంతుడు, అబ్రహాం నీతిమంతుడు. ఇలా మనకు పూర్వం దైవభక్తులు దేవుని ద్వారా నీతిమంతులుగా ఎంచబడి నీతిలో పెరిగి దేవుని కొరకు జీవించారు. దేవుని స్తోత్రం. అంత మాత్రమే కాకుండా ఈ లోకంలో ఆయన బిడ్డలుగా ఉన్న వాళ్ళు కూడా యేసు ప్రభువుని నమ్మిన అబ్రహాం ఏ రీతిగా నీతిమంతుడిగా ఎంచబడ్డారో దేవుని యొక్క మార్గంలో దేవుని కొరకు జీవించే వాళ్ళు కూడా నీతిమంతులు ఎంచబడ్డారు. కనుక వారి అనుభవాలను మనం తెలుసుకోవడం మంచిది. మరి ప్రత్యేకంగా రాత్రి కాలంలో మరి దైవ సేవకులను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మాటలు కూడా జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. పరిశుద్ధ గ్రంథంలో భక్తులైన యోహాను రాత్రి కొన్ని మాటలు మరి రాత్రి కాలంలో చదివే ఒక మాట యోహానుతో యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు. చక్కని మాట అంటున్నాడు, ఇప్పటి నుండి క్రీస్తునందు అనగా ప్రభువునందు మృతి నుండి మృతులు, చనిపోయిన వాళ్ళు ధన్యులు అని చెప్తున్నాడు. చనిపోయిన వాళ్ళు చాలా మంది ఏమనుకుంటారంటే ఇంకా కొంతకాలము భూమి మీద జీవించి ఇంకా కొన్ని సంవత్సరాలు భూమి మీద అనేకమైనటువంటి ఆయా కార్యక్రమాలలో ఉంటూ ఈ భూమి మీద కొంతకాలం జీవిస్తే ధన్యులము అనుకుంటారు. ధన్యులు అనే మాట మొట్టమొదటి చెప్పాలనుకుంటున్నా. ధన్యులు అనే మాట మూల భాషలో భాగ్యవంతులు అనే అర్థం వచ్చే మాటగా వాడబడింది. ధన్యులు అంటే భాగ్యవంతులు. కనుక దేవుని యొక్క యేసుక్రీస్తులో మృతి నొందిన వాళ్ళు అంటే నిద్రించిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, యేసులో ఉండి యేసులో బ్రతికి క్రీస్తులో జీవించి చనిపోయిన వాళ్ళు భాగ్యవంతులని యోహాను ద్వారా యేసు ప్రభు రాయించాడు. అయితే ఈ లోకంలో విభిన్నమైనటువంటి దృక్పథం ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కువ దినాలు జీవించిన వాళ్ళను భాగ్యవంతులు అంటారు. చాలా మంది అంటారు ఎంతకాలం జీవించాడు ఆయన, ఎంత గొప్పోడు, ఎంత ఆరోగ్యవంతుడు, ఎంత తెలివి గల్లవాడు, ఎంత బలం గల్లవాడు కదా. ఇట్లా ఈ లోకంలో అన్ని కలిగి దీర్ఘాయుష్మంతులైతే వాడు గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అది గొప్పతనం కాదు, అది భాగ్యవంతులు కాదు, వారు ధన్యులు కాదు, దానిలో విశేషమేమి లేదు. కానీ ఇప్పటి నుండి క్రీస్తునందుండి మృతులందు మృతులు భాగ్యవంతులు. ధన్యులు అంటే భాగ్యవంతులు, క్రీస్తునందున్న వాళ్ళు మాత్రమే. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పారు. చాలా మంది క్రీస్తులో కాకుండా చనిపోతూ ఉంటారు. చనిపోయిన వాళ్ళని గురించి చెప్పిన మాట చనిపోవుట అనే మాట మన అందరూ తెలుసండి, చాలా మంది తెలుసు. చాలా మంది చనిపోతున్నారు. చనిపోవడం అంటే అక్షరమైన తెలుగు మాట ఇది. చనిపోవడం అంటే వచ్చిపోవడం. చని అంటే రావడం తెలుగులో, పోవడం అంటే పోవడం, చనిపోవడం అంటే వచ్చిపోవడం. ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళడాన్ని చనిపోవడం అంటాం.
చనిపోవడం అంటే చాలా మంది వస్తున్నారు, చాలా మంది పోతున్నారు. అంటే చాలా మంది చనిపోతున్నారు అంటే వచ్చిపోతున్నారు. అలానే ఈ లోకంలో భాగ్యవంతులు, గొప్పవాళ్ళు, ధనవంతులు, బలవంతులు, తెలివి గలవాళ్ళు, జ్ఞానవంతులు, భూమి పుట్టినది ఆరంభం నుండి ఇప్పటి వరకు మనం చూస్తే భూమి మీద చాలా మంది చనిపోయారు అంటే వచ్చిపోయారు. లోకాన్ని ఏలిన వాళ్ళు వచ్చిపోయారు, అలానే దేశాలను ఏలే వాళ్ళు వచ్చిపోయారు, మరి రాజ్యాలను ఏలిన వాళ్ళు వచ్చిపోయారు, చాలా మంది దైవ సేవకులు వచ్చిపోయారంటే చనిపోయారు. ఈ చనిపోయిన వారిని గురించి చాలా మంది రకరకాలైనటువంటి ఆలోచనలు. చనిపోయిన వాళ్ళు, వచ్చిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారో ఎవరికి తెలియట్లా. ఎక్కడికి వెళుతున్నారండి? వెళ్ళిన వాళ్ళు ఎవరు వచ్చి మళ్ళా చనిపోయిన వాళ్ళు అంటే వచ్చిపోయిన వాళ్ళు మరలా వచ్చి మేము పలానా చోటు ఉన్నామని ఎవరికి చెప్పట్లా. వాళ్ళు ఏమైపోయారో ఎవరికి అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదు కనుక చనిపోయారు అని అంటున్నారు. వచ్చిపోయారు, ఎక్కడికి పోయారో ఎవరు దేవుని స్తోత్రం. అట్లాంటి వారి గురించి యేసుక్రీస్తు చక్కని విషయాన్ని చెప్తున్నారు. ఎప్పటి నుండి దేవునిలో అంటే క్రీస్తులో మృతి నందు మృతులు ధన్యులు. క్రీస్తులో చనిపోయే వాళ్ళు ధన్యులు అంటే క్రీస్తులో నుండి పోయిన వాళ్ళు. క్రీస్తులో జీవించి అనగా క్రీస్తుని కలిగి యేసు ప్రభు కొరకు బ్రతుకుతూ యేసు ప్రభువులో ఉండి యేసు ప్రభువు ద్వారా చనిపోయిన వాళ్ళు, క్రీస్తు కొరకు చనిపోయిన వాళ్ళు. పౌలు గారు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతికితే యేసు ప్రభు కొరకు, చనిపోతే యేసు ప్రభు కొరకే. ఎలాగైనా నాకు లాభమే అంటాడు. అంతేకాకుండా ప్రసంగి గ్రంథంలో ప్రసంగి అంటాడు, ఇప్పుడు జీవించి ఉన్న మనకంటే ఇంతకు ముందు కాలం చేసిన వారే ధన్యులు అంటే భాగ్యవంతులు, వాళ్ళు గొప్పవాళ్ళు. కనుక ఈ లోకంలో ఉన్న వాళ్ళ కన్నా పోయిన వాళ్ళు మంచి వాళ్ళు. అదే మాట యేసు ప్రభు కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? క్రీస్తు నందుండి వృద్ధి నందు వారు ధన్యులు. ఈ మాట యేసయ్య తన నోటితో చెప్తూ ఉండగా భక్తుడైన యోహాను చక్కగా రాసి మన కొరకు ముద్రించి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో ఉంచాడు. ఇప్పటి నుండి క్రీస్తు నందు వృద్ధి నందు మృతులు ధన్యులు అంటే భాగ్యవంతులు. ఎందుకని వాళ్ళు భాగ్యవంతులు అంటే వాళ్ళు ఈ లోకములో ఉన్న వాటినన్నిటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తారండి? విశ్రాంతిలోనికి వెళతారు, వాళ్ళు విడిచిపెడతారు. అంతకుముందు ఈ లోకంలో మనం చూస్తే ప్రతి ఒక్కరూ ఉదయకాలాన్ని లేచిన తర్వాత సాయంకాలం వరకు ప్రయాసపడుతూనే ఉంటారు. నేను ప్రయాసపడడం లేదని చెప్పేవాడు ఎవరు ఉండరండి. కోటేశ్వరుడు ఇంకా కోట్లు సంపాదించడానికి ప్రయాసపడతా ఉంటాడు ఉదయాన్నే లేచి. అట్లానే మధ్యతరగతి ఉద్యోగి ఉదయకాలాన్ని లేచి తన పరిపాట్ల కొరకు ప్రయాసపడుతూ ఉంటాడు. సాధారణ కూలీ చేసుకునే ఒక వ్యక్తి తన జీవితం కొరకు తాను ప్రయాసపడుతూ ఉంటాడు. స్త్రీలు తమ ఇళ్లలో వాళ్ళ పనుల కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. విద్యార్థులు తమ విద్య కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా వాళ్ళకి ఇవ్వబడిన బాధ్యతలను నిర్వహించడానికి ప్రయాసపడుతూ ఉంటారు. అందుకని భూమి మీద భక్తుడైనటువంటి ప్రసంగి రాస్తాడు, సర్వ మానవులు భూమి మీద ప్రయాసపడుతూ ఉంటారట. ఈ ప్రయాసం అనేది మన తాత ముత్తాతైన ఆదాము ద్వారా మనకు సంక్రమించింది. ప్రయాసము ద్వారా స్త్రీలు పురుషులు బ్రతుకుతారు. వారి పనులు వారు చేస్తారని పురుషుడికి స్త్రీకి ఇద్దరకు ప్రయాసాన్ని ఆపాదించాడు ఆనాటి ఆది కాలంలో ఉన్నటువంటి మన ఆది పితరులకు దేవుడు. ఆ ప్రయాసం వస్తూనే ఉంది. ఈ ప్రయాసము ఎప్పుడు ఆగిద్ది? ఈ ప్రయాసం ఎప్పుడు ఆగిద్దండి? క్రీస్తు నందుండి మృతి నొందినప్పుడట వారు తమ ప్రయాసములు మాని శాంతిలోకి పోతారు. కనుక వాడు భాగ్యవంతులవుతారు. ప్రయాసములు మాని క్రీస్తు నందుండి మృతి నొందిన వాడు ఎలా భాగ్యవంతులవుతారు? భాగ్యవంతులు అంటే ఒక్క ఆట వేస్తున్నాడు. తండ్రి అయిన అబ్రహాం అక్కడికి వెళ్ళి కూడా ఎక్కడికి వెళ్ళి చనిపోయిన అబద్ధాలు మానలేదండి. చనిపోయిన అబద్ధం కేకేస్తున్నాడు ఈయన. తండ్రి అయిన అబ్రహామ, ఈయనేమో లోకములో ఉన్నప్పుడు ఆ దేవుడు చెప్పిన మాట ఏమాత్రం వినలా. దేవుని కొంచెంసారి అడిగాడట, బోధకుడా నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చెయ్యాలని అడిగితే యేసు ప్రభు చెప్పాడు. ఏమన్నాడండి? నీకున్నవన్నీ విడిచి నీ పాపాన్ని, లోకాన్ని, నీ బంధువులను, రక్త సంబంధం, ధనాన్ని అన్ని విడిచి నా వెంట రాదు మోక్షానికి వెళ్తావంటే ఆయనకున్నవన్నీ విడిచిపెట్టడానికి ఇష్టం లేక యేసు ప్రభుని విడిచిపెట్టి లోకంలో ఉన్న
ఒంటరిగా ఆయన వెంబడించకుండా అక్కడికి వెళ్ళి ఆ యేసుక్రీస్తు యొక్క పేరును కలిపి ఏమంటున్నాడంటే, తండ్రి అయిన అబ్రహాం ఎవరి ద్వారా తండ్రి అయినా యేసుక్రీస్తుని బట్టి యేసుక్రీస్తు యొక్క సంబంధాన్ని కలుపుకుంటూ అబ్రహాముని పిలుస్తున్నాడు. తండ్రి అయిన అబ్రహామా. అయినా ఆయన ఏమనుకోలేదు. ఏమన్నాడు, ఏంటి చెప్పమంటే, నీ దగ్గరున్న ఆయన నా దగ్గర పంపించాయి. ఒకసారి ఆయన చిటికిన వ్రేలు నీళ్లలో ఉంచి నా నాలుక మీద వేస్తే నా నాలుగు చల్లారింది. ఈ అగ్నిలో నేను వేదన పడలేకపోతున్నాను, దయచేసి ఆయన ఒకసారి పంపియ్యా అని అన్నాడట. అంటే ఆయన ఏమంటాడండి, ఇక్కడోళ్ళు అక్కడికి అక్కడోళ్ళు ఇక్కడికి వెళ్ళడానికి వీలే లేదు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇద్దరు చనిపోయారు, ఇద్దరు విశ్రాంతిలో ఉన్నారు. కానీ ఇద్దరు విశ్రాంతులలో ప్రత్యేకత ఉంది, తేడా ఉంది. ఒక ఆయనకి అక్కడ కూడా విశ్రాంతి లేదు, ఒక ఆయన మాత్రం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ ధనవంతుడికి విశ్రాంతి లేదు, అరుస్తూ ఉన్నాడు, కేకలు వేస్తున్నాడు, అటు ఇటు చుట్టూ తిరుగుతున్నాడు, నిలబడలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, కేకలు వేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, అరుస్తున్నాడు. కారణం ఏంటంటే ఈయన భూలోకాన్ని విడిచిపెట్టాడు, కానీ చనిపోయినా కానీ ఆయనకు విశ్రాంతి లేదు. విశ్రాంతి లేకుండా అక్కడ కేక వేస్తున్నాడు. అయితే ఆయనతో పాటు ఉన్న ఆయన చనిపోయి విశ్రాంతిలో నెమ్మదిగా కూర్చున్నాడు. ఎక్కడున్నాడండి ఈయన? అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడు. ఇది ఒక స్థలం అండి. ఆ విశ్వాసులు ఉండే స్థలంలో అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకుని ఉన్నటువంటి ఆ లాజరు యొక్క స్థితిని చూస్తే విశ్రాంతిలో ఉన్నాడు. ఈ అబ్రహాము తన ప్రయాసం, ఈ దరిద్రుడు ప్రయాసము మారి రోగం విడిచిపెట్టి, బాధలు విడిచిపెట్టి సంతోషంగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన క్రీస్తు నందుండి మృతి నొందినవాడు. క్రీస్తు నందుండి మృతి నొంది మృతులు ధన్యులు. క్రీస్తులో ఉండి చనిపోయిన వాళ్ళు భాగ్యవంతులు. ఎందుకంటే వాళ్ళు విశ్రాంతి నొందుతారు. క్రీస్తులో లేకుండా ఉంటే వాళ్ళకి విశ్రాంతి లేదండి. ఆ విశ్రాంతి ఒక్కటి మాత్రమే కాదు, మనకు ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉంది. క్రీస్తు నందుండి మృతి నొందిన మృతులకు ఆ ధన్యత ఏమిటో మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. దయచేసి చూడండి, పరిశుద్ధ గ్రంథములోని 1 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ 17వ వచనాలు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వాళ్ళు మొదట లేతురు, ఆ మీదట సజీవులపై నిలిచి ఉండు మనమును వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద ఇదండి. ఎంత గొప్ప ధన్యతండి. ఆ చనిపోయిన వాళ్ళట ఎక్కడుంటారండి? విశ్రాంతిలో ఉండి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా యేసయ్య మరలా వచ్చి ఆకాశానికి వచ్చి తన సంఘమును, అనగా ఆయనలో ఉండి చనిపోయిన వాళ్ళను, ఆయనలో ఉన్న జీవిస్తున్న వాళ్ళను, ఆయన కొరకు బ్రతుకుతున్న వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని మంచి ఆకాశంలో ఆయన చేసే ఏర్పాటు చేస్తున్న పెండ్లి విందులోనికి పిలిచినప్పుడట, ఆ పెండ్లి విందులోనికి వెళ్లే వాళ్ళలో మొట్టమొదటి ఎవరని చెప్పాడు? క్రీస్తు నందుండి మృతి నొందిన వాళ్లే మొదట్లేస్తారు. అందుకనే ధన్యత అండి, అదే భాగ్యం అండి. చనిపోయిన బ్రతికి ఉన్న మనసు నిలబడదట. మొదట ఆయన కొరకు ఎదురు చూసి జీవించే వారి కన్నా చనిపోయిన వాళ్ళు మొదట లేస్తారట. అంటే జీవించి ఉన్న మనతో పాటు కలవడానికి చనిపోయిన వాళ్ళు కూడా లేచి జీవించి ఉన్న ఆయన బిడ్డలతో కలిసి అందరూ కలిసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనతో ఆ విందు భోజనంలో పాల్గొందే గొప్ప భాగ్యాన్ని పొందుతారండి. కనుక ఇప్పటి నుండి క్రీస్తునందుండి వృత్తి నందు మృతులు. ఎందుకనంటే వారు యేసయ్యతో పాటు మంచి ఆకాశ పెండ్లి విందులోకి వెళ్ళడానికి జీవించుకుంటూ ఉన్నాం. రాత్రి కాలంలో మన ఆయన నీ దాసులు, నాయన ఈ యొక్క సహవాస స్థాపకులు ఇష్టంగా నేను స్థాపించి గొప్ప సేవ చేసిన నీ దాసుని బట్టి నాయన యొక్క సంస్మరణ సభలో ప్రభువ ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ దాని ద్వారా మీ నామస్మరణ చేయడానికి మీరు ఇచ్చినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని బట్టి మీ స్తోత్రాలు. రాత్రి కాలంలో మా తండ్రి ఆయన మిమ్మల్ని కలిగి ఆయన విశ్రాంతిలో ఈ స్వార్థంతో మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు మిమ్మల్ని కలవడానికి. ఆయన వల్ల మంచి ఆకాశంలో అందరూ కలుస్తారని దృక్పథము
ఆశ ఆలోచన కలిగి ఆయన తను ప్రేమించిన తన బిడ్డలు తన కుటుంబము తన వారందరూ తాను విడిచిపెట్టిన సేవ పరిచర్యలో ముందుకు సాగుతూ మీ కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఆయన విడవబడిన కుటుంబాన్ని ప్రభు మీ ఆత్మ ద్వారా బలపరిచి మీ గురువు ద్వారా సిద్ధపరుస్తూ మీ దాసుని మరలా మరొకసారి చూస్తారు భూమి మీద మీ రాజ్యంలో వారి కలిసి మీ సన్నిధిలో ఉంటారని ఆశ కలిగిన ఆయన మీ పరిచర్యలు వారి మార్గములు వారి భక్తిలో కుటుంబం అంతా జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. ఈనాటి ముఖ్య అతిథి రెవరెండ్ గారు చక్కటి సందేశాలు అందించారు. మరి శ్రమ తీసుకొని విజయరాజు గారు దయచేసి లోపల కావాల్సిన కోరు శ్రమ తీసుకొని మరి జేకే భూషణ్ గారు చక్కటి సందేశం అందించారు. వారికి నేను సంఘం తరపున వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు పూర్ణచంద్ర గారు వచ్చి పాట పాడిన తర్వాత మనం వెళ్దాం. దయచేసి అందరూ మరి సహనంగా కూర్చోవలసిందిగా కోరుతున్నాను. బయట మరి డిన్నర్ ఏర్పాట్లు జరుగుతుంది. తర్వాత ఇక్కడ కూర్చున్న వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ రెండో బస్సులో కూర్చోవచ్చు. సహనంగా కూర్చున్న కార్యక్రమాన్ని మరి దేవునికి మనమార్థమై సాగిపోయేలాగా సహకరించవలసిందిగా కోరుతున్నాను. చెప్పినట్లుగా మంచి టాలెంటెడ్ మొదలు స్త్రీలు అని చెప్పేసి విజయరాజు గారు కోట్ చేశారు. మరి మాకు మేము సోత్కర్షగా చెప్పుకుంటాం కాదు, కానీ ఆ విషయం యథార్థం అని ఉన్నటువంటి పెద్దలు కొంతమంది కూడా తెలుసు. మరి న్యూటన్ గారండి, మరి మా అందరికంటే పెద్దవాడైనటువంటి మా బ్రదర్ ఉన్నారు న్యూటన్ గారు. మరి ఆయన మంచి రచయితగా పేరొందారు. ఆయన రాత్రి కూర్చొని మేము మాట్లాడుకుంటున్నప్పుడు కార్యక్రమంలో ఏదైనా ఒకటి ప్రత్యేకంగా మరి నాన్నగారి మీద ఏదైనా ఒక కవిత ఏదైనా రాస్తే బాగుంటుందని నేను న్యూటన్ గారికి సూచించినప్పుడు మరి ఆయన అప్పటికప్పుడే మరి నిర్ణయం తీసుకొని మరి టైం లేదు కదా అనుకొని కూడా మరి అర్ధరాత్రి వరకు కూర్చొని మరి వెంటనే ఈ కవిత రాయడం జరిగింది. ఈ కవితని మరి టీటీపీ చేయించి ఉదయం మరి హడావుడిగా తయారు చేశారు. మరి దయచేసి మరి న్యూటన్ గారు వచ్చి మరి ఈ కవితను చదివే బాధ్యత మాత్రం మరి నెయిల్ కప్పచెప్పడానికి ఆయన నిర్ణయించుకున్నారు. దయచేసి న్యూటన్ వచ్చి నెయిల్కి ఒక కవితను అందజేయవలసిన ఆయన ఆహ్వానిస్తున్నారు. మనమే ఓ కేంద్రంగా పరిభ్రమిస్తున్న జీవన వలయంలో భ్రమించే నిజాల మధ్య నిజాల విద్యా మాధ్యంలో కాలగమనం క్షణం ఆగిన వేళ సర్వ జగత్తు గాఢ సుశుక్తిలో పలాయనవాదం ముసుదని నిద్రిస్తున్నప్పుడు అప్పుడు ఓ పోరిపాకులో కేర్ మందో నాదం తాడికొండ గ్రామానికి వినిపించలేదా స్వరం. కానీ చరిత్రకు తెలుసు ఆ స్వరమే సుస్వరమై సునాదమై సువార్తమై ప్రభు యేసు రక్షణను దశ దిశలా నివసించే ఓ సువార్తకుని కంచు కంఠమని దరిద్రులకు తెలుసు. ఆ కంఠమే ఎన్నటికీ మోగవక ప్రపంచాన్ని ప్రజ్వలింపజేసే ఓ సువార్త నినాదమని. నాన్న అని పిలుస్తున్నావు నాన్న, కోపం తెచ్చుకో. కన్నందుకు నాన్న అంటున్నాం గాని నిన్ను కనీ విని నిన్ను స్మరించుకునే ఇదిగో ఈ బిడ్డలంతా నీ కన్న బిడ్డలే కదా నాన్న.
దేవుని వాక్యాన్ని ఉగ్గుబాలతో నూరిపోసావు. మతంతో పాటు మానవత్వానికి అర్థం చెప్పావు. పాపుల్ని చేరదీశావు. మంచి సమరయుడిలా బ్రతికావు. పరసయ్యలు నిన్ను వెలివేయాలని చూస్తే నువ్వే వారిని వెలివేసి నిన్ను నువ్వు బలిపశువుగా చేసుకున్నావు. నువ్వు అమ్మ భక్తులుండి మా కడుపులు నింపి మమ్మల్ని బ్రతికించారు. కష్టాలు తిని బ్రతికారు. సుఖాలే కాదు, సువార్తను మాకు మిగిల్చారు. చిన్న రాతి ఇంటినే మందిరంగా మార్చావు. మమత మానవత్వాలకు ఆ ఇంటినే పునాదిగా మలిచావు. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు రక్షణ సువార్తను కరపత్రాలతో సందేశిస్తూ సందిగ్ధ శైర్యంలో కొట్టుమిట్టాడుతూ సున్నం కొట్టిన సమాజం లాంటి ఆత్మలకు అరుణోదయం అయ్యావు. కులమతాల వైషమ్యం పంజాబీ పొయ్యిలో కాండ్రిస్తున్న కాలంలో దేవుని మీద విశ్వాసంతో ఎవరూ సాహసించని గడ్డ మీద ఇల్లు కట్టి మాదిగోడు అని పిలుచుకున్న నాలుకలే పంతులు గారు ప్రార్థన చేయండి అని కొన్ని పెళ్లిగా మార్చిన విశ్వాస వీరుడు నాన్నను. అయినా వీలవారే కాదు, ఆత్మీయులంతా నిన్ను మోసం చేసిన చెక్కు చెదరని ఉప్పు మనిషిలా, దైవ సేవకుడిలా నీకు అన్యాయం జరుగుతున్నా తండ్రి వీరి పాపాలను క్షమించు అని కల్వరిగిరిపై మారుమోగిన ఆ వాక్యం ఏ మతం నిర్వర్తించని ఆ క్షమాగుణం, ఏ దేవుడు చెప్పని ఆ వేదవాక్యం యావత్తు మానవాళికే కొత్త నిబంధనగా మారిన ఆ జీవన నాదం నీకు ఆదర్శమై మాకు ఆశయమయ్యేలా ఆయుధంగా మారేలా చేసిన నీ రుణం ఎలా తీసుకున్నాను? కుహానా సువార్థికులు కోట్లు సంపాదిస్తుంటే దేవుని వాక్యమే నా ఆస్తి అన్నావు. నాన్న, నువ్వు క్షణం నేను కాదనుకుంటే ఈ రోజు మేము ఏసీ రూముల్లో ఉండేవాళ్ళం. నువ్వు మా నాన్న ఎందుకు గర్వపడుతున్నావు కదా? ఏసీ రూములు లేకపోయినా నీ సంస్మరణ సభ జరుపుకుంటున్నాం. అది చాలు మాకు. ఎందుకో తెలుసా? యవ్వన కాలంలోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని కాదని సువార్త సేవకు అంకితమై కష్టాలు నష్టాలు ఆనందంగా భరిస్తూ ప్రభుయేసు పాదాల చెంత జీవితాన్ని అంకితం ఇచ్చి ఆఖరి శ్వాస వరకు దేవదేవుని సేవకే అంకితమై నీ సాధన ఆరాధన నీ శ్వాస నిశ్వాసలు ప్రభుయేసునికే సమర్పితమై ఏ టీవీ ఛానల్లో నీ రూపం కనిపించకపోయినా, ఏ రేడియో కార్యక్రమంలో నీ స్వరం వినిపించకపోయినా నిస్వార్థంగా నిజాయితీగా దేవుని వాక్యాన్ని ప్రచురించి ఇప్పటికీ ఇందరి గుండెల్లో నిలబై ప్రతిక్షణం నిన్ను తలుచుకునేలా చేసిన నీ వ్యక్తిత్వం, నీ అంకిత భావం, నీ ఆత్మీయత, నీ అనురాగం, నీ చల్లని చూపు, నీ ప్రశాంతమైన వాక్, ప్రతి పాప లాంటి నీ చిరునవ్వు, కన్నీటిని పన్నీటిగా మార్చే అమృతం లాంటి స్పర్శ ఎన్నటికీ ఈనాటికి మర్చిపోయాం. జీవితాంతం అవి మాకు మార్గదర్శకం. హృదయం లేని నిర్ణయాలు చేయన నీవు మరో ఉదయం మన కోసం వస్తుందన్న ఆశ నేర్పిన నువ్వు నిరాశకు అర్థం లేదని సైతాంతో సయ్యని అన్న నీ ధైర్యం మాకు ప్రసాదించావని ఇప్పుడే కాదు ఏనాటికైనా నీ బిడ్డలుగా మేము గర్వపడుతూ జీవించాలని కోరుకుంటున్నాం. మాకు గోరుముక్కలు తినిపించిన ఆ చేతితో దేవుని బిడ్డలుగా బ్రతికేలా మమ్మల్ని క్రీస్తునామం ద్వారా ఆశీర్వదించునన్న మా నాన్న.
ఆలస్యమైతే మళ్ళా మేమందరం కలుసుకున్న భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. నీ ఆశీర్వాదాలతో నింపి పంపించమని క్రీస్తు నామం అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోకము నడిపించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు కుమారుడిని యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక నీ సహవాసము ఇక్కడ కూడిన మనకును లోకములో ఉన్న పరిశుద్ధులందరికీ సదాకాలముతో